అనే మొక్కలన్నీ నీట్గా బాగుండి ఏం వాడావు మెడిసిన్ వీటికి? గాయత్రి బయోటెక్ అని డిఏపి ఉందండి ఇక్కడ. గాయత్రి బయోటెక్ డిఏపి జీబీసీ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి పక్కనే పక్క ఎదురు ఆపోజిట్లో ఉంది. ఏం డిఏపి అన్న ఇది? ఇది బయో డిఏపి. ఇది డిఏపి ఏం డిఏపి అన్న? ఆర్గానిక్ డిఏపి. ఆర్గానిక్ డిఏపి ఇక్కడ లోకల్ తయారవుతుందా? లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే. ఈ ఆర్గానిక్ డిఏపి వాడినాక బాగా ఎట్లా ఉందన్న చెట్లు ఈ విధానం? ఇంతకుముందు మొక్కలు అసలు ఎక్కి రాలా. ఈ ఆర్గానిక్ డిఏపి తీసుకొచ్చేసి ఏం చేశానంటే ఒక రౌండ్ వేసాను. ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ వారం తర్వాత ఇంకొక రౌండ్ వేసాను. అది ఎన్ని కేజీలు 10 కేజీలు తీసుకొచ్చేసాను. అంతకుముందు అసలు మొక్కలు ఎక్కి రాకుండా ఎండిపోయి కింద కాన ఉండిపోయింది. ఇది ఒక రౌండ్ వేసిన తర్వాత బాగా ఎగురులు వచ్చేసేసి చెట్లు అసలు గ్రీనెస్ వచ్చేసింది. అందువల్ల మళ్ళీ 10 కేజీలు తీసుకొచ్చి వేసే వారం అయిందండి. మొత్తం 20 రోజుల్లో 25 రోజుల్లో 2 సార్లు వేసాను. ఓకే. ఈ పూత కూడా వచ్చేసింది బొప్పాయి చెట్టు. బొప్పాయి చెట్టు అంత ముందు పోతలేదు, ఇప్పుడు కాయలు కూడా తయారైపోయినాయండి. అది అక్కడ చూడండి ఆ చెట్టుకి. ఏమన్నా వీడియో తీసుకుంటావా ఈ మొక్కలు? తీసుకోండి, ఏముంది. ఓకే ఓకే అన్న. ఇది గులాబీ. ఇది జామ. ఏం జామ అన్న? కింద చెట్టు కాయలు వచ్చేసినాయి. ఇది మొత్తం ఆర్గానిక్ డిఏపితోనే. ఓకే ఓకే. ఇది ఉసిరి, మల్లి చెట్టు, బొప్పాయి. ఈ మొత్తం తైవాన్ జావేనా మొత్తం? బో, ఈ ఆర్గాన్ డిఏపి వేసినాక ఇంత గ్రోత్ వచ్చింది బాగా, పూత కానీ అంత. ఎందుకంటే ఇది కొత్త నేల అవుతానా ఎగురు రాలేదు. ఈ డిఏపి వాడిన తర్వాత ఏమైందంటే బాగా ఎగురులు వచ్చేసి చూడండి ఈ పూత గీత మొత్తం పిందులు కూడా కాయలు కూడా. అవును, ఈ చెట్టుకి బాగా అసలు పూత బాగుంది. కొంచెం కట్ చేసాం కింద, అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే ఓకే. ఉద్దేశంతో బాగా ఎగురులు వచ్చిన తర్వాత కట్ చేసాం. చెట్లు మొత్తం వీడియో తీసుకోమంటారండి? ఓకే ఓకే. ఇది పక్షులకి మేతకి నీళ్ళకా? మొక్కలు ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాం కాబట్టి పక్షులు కూడా వాళ్తుంటాయి కదా అని చెప్పేసి ఏంటంటే కత్తి ఏదన్నా ఆహారం ఉంటుంది కదా. అవునవును. టైంలో బయట దొరకపోయినా వచ్చి వాళ్ళని అనుకోండి, అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అవునవును. గిన్నెలు కూడా బాగా పెట్టారు నీట్గా మేతకి నీళ్ళకి. కొన్ని గిన్నెలు ఏమో నీళ్ళకను, కొన్ని ఏమో మేతకు పెట్టి. ఓకే ఓకే. వాడిన తర్వాత బాగా పనిచేసిందండి. బాగా పనిచేసింది. అంతకుముందు ఈ కొత్తలో ఈరియా చేసినా ఏం చేసినా కానీ రాలేదు. కానీ ఈ ఆర్గానిక్ డిఏపి వాడిన తర్వాత అసలు విపరీతమైనటువంటి గ్రీన్నెస్ వచ్చేసి ఇగుర్లు బాగా. అంతకుముందు ఇది పూలు పూసేది కాదు, ఇప్పుడు వారంలో గుత్తులు పడుతున్నాయండి. ఈ డిఏపి పేరు ఏమన్నారు? ఆర్గానిక్ డిఏపి. ఎక్కడ షాప్ పేరు? జీబీసీ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది. అయ్యప్ప స్వామి గుడికి ఆపోజిట్ లో ఉందండి. గుడికి పక్కనే ఉంటుంది. పేరన్నా ఏం పేరు? షాప్ పేరు? గాయత్రి బయోటెక్. ఓకే ఓకే ఓకే. అసలు బొప్పాయి అయితే మనిషి భూమి నుంచి 2 అడుగుల్లోనే కాపు వచ్చేసిందిగా. ప్రతి చెట్టు ఓకే ఓకే. ఓకే ఓకే. రిక్వెస్ట్ చేసుకుంటే సరే చూసుకోండి అండి, నచ్చితే తీసుకెళ్తారులే మళ్ళీ అన్న. అప్పుడు డబ్బులు కూడా తీసుకోలేదు, 10 కేజీలు ఇచ్చారు. ఇచ్చి తీసుకుంటే వాడాను. వారం రోజుల్లోనే మొక్కలు మొత్తం బాగా గ్రీనెస్ వచ్చింది. బ్రహ్మాండంగా ఉండే మొక్కలు మాత్రం. కూడా మా ఆయన కూడా వచ్చి చూసి తీసుకెళ్ళి ఏముంది మొక్కలకే కదా, ఇంటి మీద కదా. మామిడి చెట్టు బాగా వచ్చేసినట్టుంది. మామిడి చెట్టు బాగా అంతకుముందు అసలు పెరగల, బాగా వచ్చేసి చెట్లు వచ్చేసేసింది. ముందుకు పడింది. అది బొప్పాయి కూడా నాకు ముందు కాయలు కాపు బాగా. భూమి మీద 2 అడుగులకే కాపు బాగా వచ్చింది. కాపు బాగా వచ్చేసింది. నెలకు కాపు కాసిందండి ఈ మామిడి. నెలకు 1 కాయ 2 కాయలు కాస్తుంది. అంతకుముందు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఇగురు వచ్చేసింది. నెక్స్ట్ నెలలో కానీ ఇది సీజన్తో పని లేదు, అంత బాగా ఇదిగా. ఓకే ఓకే. మొక్కలు మొన్న దెబ్బకి వాతావరణం బాగుండి మంచు టైంలో కూడా మొక్కలు పడబడిపోయినాయి. ఏకముందు ఇది వాడిన తర్వాత అసలు గ్రీనెస్ వచ్చేసి మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అలుగు ముచ్చటగా ఉంటుంది. అవును, బాగుంది. పక్షులకు కానీ పక్షులకు 2 సార్లు పెట్టారు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఇక్కడేనా? లోకల్.
ఓకే ఓకే. నాకు పొన్నూరు అయితే ఆ, సెకండరీ గ్రామంలో ఇక్కడ ఏం చేశారంటే స్థలం కొనుక్కొని ఆ, నా దగ్గర బీహార్ పని చేస్తారు. ఆ, వాళ్ళ కోసం అని చెప్పేసి షెడ్లు వేసా. ఓకే ఈ ఓకే. ఖాళీలో వాళ్ళు సాయం వాళ్ళప్పుడు కూర్చున్నా చేసినాక అది మొక్కలు పెట్టి శుభ్రంగా నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు. వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఆ, గ్రీనెస్ అనేది ఇంటి ముందు ఉంటే ఏమైందంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అవును అందులో పక్షులు ఇచ్చి వాళ్తారు అవును. అంటే బాగుంటుంది అని మొక్కలు పెడితే పక్షులకు మాత్రం నేను చాలా సార్లు చూశాను కానీ ఇట్లా చేయలేదు ఎవరు. చాలా సార్లు చూశాను నేను మొక్కలకి ఇట్లా గిన్నెలు ఐరన్తో. చేయించాను. అవును బెండ్ చేయించాలి. ఆ, అవును చాలా నీట్గా ఉంది. అది సముద్రంలో అలొచ్చినట్టుగా వంపు. అవును. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.